ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభవందనాలండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యము మరియు 7వ వాక్యాన్ని మనం చదువుకుని ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదు. మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి జరుగువలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, మీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలు ఏమి అని అడుగగా, ప్రభు అయిన యేసయ్య మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 6 మరియు 7వ వాక్యాన్ని వాళ్ళ దగ్గర వివరించి చెప్తున్నాడు. ఏమండి ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు? యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి, అంత మాత్రం కాదు, మరణకరమైన వ్యాధులను గూర్చి, ఉపద్రవములను గూర్చి, అంత మాత్రం కాదు, కరువును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిస్థితులన్నీ ఈ యొక్క రోజుల్లో జరుగుతున్నది మనం చూస్తున్నాం. ఈ వార్తను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానికి, ఈ లోకంలో మనం జీవించడానికి ఏమంతా మనకు కావాలనో వాటిని ప్రభు దగ్గర మనం ప్రార్థనలో అడగొచ్చు. కానీ దానికంటే శ్రేష్టమైన పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధంగా ఉండాలి అనే విషయాలని గురించి ప్రభు సన్నిధిలో ఏనాడైనా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నామా? ఎలాగైతే ఈ లోకపు అవసరములను తీర్చుకున్నట్టు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అదేలాగా మన జీవితము ఈ లోకములో నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యములో మనం ఉండాలి అనేటువంటి యొక్క విషయాన్ని ఏనాటికి మనం మరిచిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ అనొచ్చు, ఏదో ఆశీర్వాదమైన వాక్యాల్ని మీరు మాట్లాడతారని మేము అనుకుంటున్నాం, కానీ ఇటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారే అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవించేటప్పుడే ఆ పరలోకం కొరకు సిద్ధపాటు గురించి మరిచిపోకూడదు. ఆ పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపాటుగా ఉండాలి అనే విషయాన్ని మరిచిపోకూడదు. ఎందుకండి, త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆయన యొక్క రాకడకు సూచనలన్నీ జరుగుతున్నది మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారం, ఎక్కడ చూసినా యుద్ధాలు, రాజ్యానికి విరోధంగా రాజ్యములు, ఎక్కడ చూసినా మరణకరమైన వ్యాధులు, ఎక్కడ చూసినా కరువు కాటకాలు, ప్రజల యొక్క ప్రేమ చల్లారిపోయేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం, ఉపద్రవాలని చూస్తున్నాం. అవునండి, మత్తయి రాసిన సువార్త 24:6-7 ఈ విషయాల గురించి చెప్తున్నది. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఈ భూలోకంలో మనం జీవించేటప్పుడే మన యొక్క ఆత్మ పరలోక రాజ్యం కొరకు సిద్ధంగా ఉంటున్నదా? ఈ రోజు దేవుడు వస్తే, ఈ రోజు ప్రభు అయిన యేసయ్య వస్తే ఆయన రాకడలో మనం ఉండగలమా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించడం ఎంతగానో అవసరంగా ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకొని ప్రభు అయిన యేసయ్య కొరకు ఈ భూలోకంలో మనం జీవిస్తే, ఆయన ఇచ్చిన రక్షణను మనం కాపాడుకుంటే, ఆయన ఇచ్చిన రక్షణను మనం కాపాడుకొని పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని ఆయన కొరకు మనం జీవిస్తే ఆ పరలోక రాజ్యంలో నిశ్చయంగా మనం ఉంటాం. లేకుంటే ఈ పాప లోకంలో మనం జీవించి, పాపములో జీవించి ప్రభువుకు ప్రియం లేనటువంటి రీతిలో మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యం మనకు దొరకదు, నరకమే అనేటువంటి విషయాన్ని మనం మరిచిపోకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకి కల్వరి సిలువలో రక్తాన్ని చెంది ప్రభు అయిన యేసయ్య భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని మనం ఏనాటికి మిస్ చేయకూడదు. దేవుని బిడ్డలారా, పరలోకం కొరకు మనం జీవిద్దాం, పరలోకం కొరకు మన జీవితాన్ని కొనసాగిద్దాం, ప్రభు అయిన యేసయ్య కొరకు ఎదురు చూద్దాం. ఈ వాక్యాలను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి ఈ రోజంతా నడుపును గాక. మన కళ్ళు మూసి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మనల్ని మనమే సిద్ధపరచుకుందామండి. ప్రభు అయిన యేసయ్య,
ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని ఆశీర్వదించండి నాయన, వీళ్ళను బలపరచండి నాయన, వీళ్ళను బలపరచండి నాయన, వీళ్ళ ఆత్మీయ జీవితాన్ని బలపరచండి నాయన. అవును నా రక్షకానికి స్తోత్రము. ఈ యొక్క లోకంలో మాకు ఏమైతే అవసరం ఉంటున్నదో ప్రతి ఒక్క విషయం కొరకు మరిచిపోకుండా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ అత్యవసరంగా మేము అడగవలసినటువంటి యొక్క విషయం మీ యొక్క రాజ్యం కొరకు సిద్ధపడడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే మీ రాకడ యొక్క సూచనలు జరుగుతున్నది మేము చూస్తున్నామే. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం చెప్తుంది నాయనా. కాబట్టి మీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయండి, మీ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన పరిశుద్ధతను, మీరు ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనడానికి మాకు సహాయం చేయండి. మీ కృప కనికరం, మీ ప్రసన్నత మా పైన దిగులుగా కన్నా దేవా. ఈ పాప లోకములో మేము జీవిస్తున్నాం కాబట్టి పాపంలో మేము జీవించకూడదు, పరిశుద్ధతను కాపాడుకోవాలన్నా దేవా. మీ కొరకు జీవించాలి, మీ రాకడ కొరకు మేము సిద్ధపడాలి నా దేవా. మీ యొక్క రక్త పొట్ల మమ్మల్ని దాచుకోండి, మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. మీ రాకడలో మేము కనబడలాగున, మీ రాకడలో మిమ్మల్ని కలుసుకొని మా కొరకు మీరు ఉంచినటువంటి పరలోక రాజ్యానికి మేము రావడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.